హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మరికొన్ని కొత్త శారీస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉండే విధంగా అయితే ఈరోజు శారీస్ ఉంటాయండి. శారీస్ అయితే ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి, చాలా వరకు స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. మీకు కనీసం నచ్చిన శారీ ఏది ఉంటే ఆ వీడియోనైనా అంతవరకు క్లియర్గా చూడండి, డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఇక నేను చూపించే ప్రతి శారీ కూడా మీషో నుండి తీసుకున్న శారీనేనండి. నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, అలాగే శారీని కూడా మొత్తం చూపిస్తున్నాను కదా. ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడతాను. నేను వీడియో ఇచ్చే వరకు శారీస్ రీస్టాక్లో ఉంటే మాత్రం వాటి లింక్స్ని అయితే నేను యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు చూసేటప్పటికి కూడా ఏమైనా శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. శారీ రీస్టాక్ అవ్వగానే నేనైతే మీకు లింక్ని సెండ్ చేస్తాను. ఇక శారీస్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుందండి. మీరు అప్డేట్ని మిస్ అవ్వకండి. డైలీ అయితే శారీస్ని చూడండి. మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇక ఫస్ట్ శారీ వచ్చేసి అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీని అయితే, ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఈ మధ్యలో ప్రతి ఒక్క శారీకి అయితే 1 మీటర్ దాకా అయితే బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఈ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా, మంచి డిజైన్తో అయితే వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ సెంటర్లో మొత్తం కూడా పింక్ అండ్ నావీ బ్లూ మిక్సింగ్ అయితే ఉంటుంది. బార్డర్ అయితే పింక్ షెల్లోనే వచ్చేసింది. శారీకి పై బార్డర్ కింది బార్డర్ అయితే ఒకే విధంగా ఉంటుంది. బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చేసింది. మీరు చిన్న హ్యాండ్స్ పెట్టించుకోవాలంటే ఈ బార్డర్తో సెట్ చేయించుకోండి. లేదు అంటే ఫ్యాబ్రిక్ 1 మీటర్ దాకా ఉంది కాబట్టి చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకైనా ఫ్యాబ్రిక్ సరిపోతుంది. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. 1 మీటర్ ఉంది, చీర పన్న కాబట్టి పెద్దగా ఉంటుంది ఫ్యాబ్రిక్. మనకి 80 సెంటీమీటర్స్ వస్తేనే బ్లౌజ్కి సరిపోతుంది కదా. ఇక్కడ 1 మీటర్ అంటే చాలా పెద్దగా వచ్చినట్లే. ఇక్కడ బ్లౌజ్ మీద మొత్తం కూడా ఇలా డైమండ్ షేపు, అలాగే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన జరీ వీవింగ్ ఉంది కదా, బార్డర్లో మొత్తం కూడా ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఉంటుంది. సెంటర్లో బ్లౌజ్లో కానీ శారీకి కానీ గోల్డ్ అండ్ కాపర్ జరీ మిక్సింగ్లోనైతే ఈ జరీ వీవింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన వర్క్ అయితే చాలా బాగుందండి. హ్యాండ్స్కి కూడా ఈ డిజైన్ వస్తే మాత్రం లుక్ బాగుంటుంది. అలా సెట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి. బార్డర్ లేకుండా కూడా సెంటర్ ఫ్యాబ్రిక్తో అయితే చాలా బాగుంటుంది. ఇక శారీకి బ్లౌజ్కి సెంటర్లోనైతే ఇలా 6 ఇంచెస్ దాకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. నచ్చితే పళ్ళుకి ఉంచేసుకోండి, లేదంటే ఒక 2 ఇంచెస్ దాకా ఉంచి మిగిలిన ఫ్యాబ్రిక్ని తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి పళ్ళు కూడా ఒకే విధంగా వచ్చేసింది. బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. ఈ పళ్ళు కూడా 1/2 మీటర్ అయితే వచ్చేసింది, ఎక్కువగా రాలేదు. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ శారీ కట్టుకుంటే మాత్రం లుక్ సూపర్గా ఉంటుంది. మీలో ఎంతవరకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక శారీకి పై బార్డర్ కింది బార్డర్ అయితే ఒకే విధంగా వస్తుంది. బార్డర్ కూడా మెత్తగా ఉందండి. ఈ శారీ వచ్చేసి కంచి సిల్క్ శారీ అనేది ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది, చక్కగా ఉంటుంది. కట్టుకుంటే మాత్రం ఈజీగా క్యారీ చేయగలుగుతారు. సెంటర్లో డిజైన్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసిందండి. ఇక్కడ కింది బార్డర్ వెడల్పు అయితే 5 ఇంచెస్ ఉంటుంది. పై బార్డర్ కూడా అదే వెడల్పులో ఉంటుంది. శారీ సెంటర్లో డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన జరీ వీవింగ్ చెప్పాను కదా, గోల్డ్ జరీ కాపర్ జరీ మిక్సింగ్లోనైతే ఉంటుంది. మొత్తం కూడా కాపర్ జరీ వీవింగ్ అయితే కాదండి, మంచి షైనింగ్తో ఉంది. ఇక్కడ బార్డర్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, 5 ఇంచెస్ వరకు వచ్చింది. పై బార్డర్ కూడా సేమ్గా ఉంటుంది. మంచి పింక్ షేడ్లోనైతే బార్డర్ వచ్చేసిందండి. శారీ కలర్ కాంబినేషన్ సూపర్ అండి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. శారీ క్యాటలాగ్లో 2 కలర్సే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను చూపించిన ఒక శారీ అయితే వేరొక శారీ డిఫరెంట్ డిజైన్తో డిఫరెంట్ బార్డర్తో అయితే ఉంది. 2 శారీస్ మాత్రమే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. పిక్స్ని అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు చూసేటప్పటికి ఈ శారీ ఏమైనా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ సెండ్ చేస్తాను. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి. జరీ వీవింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది, లైట్ వెయిట్గా ఉందండి. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. నాకైతే ఈ శారీ పర్సనల్గా చాలా బాగా నచ్చేసింది. ఈ శారీని అయితే నేనే తీసేసుకున్నాను. ఇక ఈ శారీ సెంటర్లో వచ్చిన డిజైన్ అంతా కూడా మీకు క్లియర్గా చూపించాను కదా, ఇలా స్ట్రెయిట్ లైన్స్ లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. శారీ ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు కదా, డిజైన్ అయితే వచ్చేసిందండి.
మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి. మీకు కూడా సేమ్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. రీసెంట్గా కొంచెం ఓల్డ్ వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చిందండి. ఆ కామెంట్ ఏంటంటే, మీరు ఏ సేలర్ దగ్గర తీసుకున్నారు, సేలర్ దగ్గర ఎంత ప్రైస్ ఉంది, మీరు ఆర్డర్ చేసిన ప్రైస్ ఎంత అని అయితే కామెంట్ పెట్టారు. నాకు అవైతే సేలర్స్ అవి తెలియదండి. నేను ఓన్లీ ప్రోడక్ట్ చూస్తాను, శారీ నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకుంటాను. నేను మ్యాక్సిమం వీడియోస్లలో అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను, ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ఒక 30 to 40 రూపీస్ తగ్గుతుందనే చెప్తున్నాను. నేనైతే అలా అమౌంట్ వేసి అయితే తీసుకుంటాను. కానీ ఈ సేలర్స్ వాళ్ళ ప్రైస్, నేను తీసుకునే ప్రైస్, ఇవన్నీ నేనే ప్రైస్కి తీసుకున్నది చెప్పమంటే చెప్తాను, కానీ వాళ్ళ సేలర్స్ ప్రైస్ అవన్నీ నాకైతే తెలియదండి. ఇక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ వీడియో చూస్తే ఒకవేళ వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుందని అయితే ఇప్పుడు నేను వీడియోలో చెప్పానండి. కామెంట్ వచ్చినప్పుడు ఇంత పెద్దగా రిప్లై ఇవ్వడానికైతే అంత టైం ఉండదు, అంత పెద్ద రిప్లై కూడా చదవలేరండి. ఇక ఇలాంటి డౌట్ ఎవరికైనా ఉన్నా కానీ వీడియోలో వింటే మాత్రం వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుందని అయితే నేను చెప్పాను. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే మంచి గ్రీన్ షేడ్లో వచ్చేసింది. ఈ బార్డర్లో డిజైన్ చూస్తున్నారు కదా, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్సింగ్లోనైతే ఈ డిజైన్ అయితే ఉంటుందండి. మంచి డిజైన్ అయితే వచ్చేసింది. ట్రెడిషనల్ శారీ అండి. ఈ శారీ కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. నేను ప్రతి శారీని కూడా మనం కట్టుకుంటే బెస్ట్గా ఉండే విధంగానే నేనైతే తీసుకొస్తాను. మన ఛానల్లో వచ్చే ప్రతి శారీ కూడా అదే విధంగా ఉండేలాగా అయితే చూసుకుంటానండి. ఇక శారీ బ్లౌజ్ని చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ మొత్తం సెంటర్లో ప్లెయిన్గానే వచ్చేసిందండి. పై బోర్డర్ అయితే ఇక్కడ ఒక 1.5 ఇంచే ఉంటుంది, మరి పెద్దగా ఉండదు. ఇందులో కూడా మంచిగా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇక ఈ శారీ కింది బోర్డర్ అయితే 6 ఇంచుల వరకే ఉందండి. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకుంటే బార్డర్ అయితే సరిపోదు, చిన్న హ్యాండ్స్కి అయితేనే ఈ బార్డర్ సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకుంటే అలా అయినా లుక్ బాగుంటుంది. బ్లౌజ్ అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. హెల్దీ హ్యాండ్స్ వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇక శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు కూడా 1 మీటర్ దాకా వచ్చిందండి. తక్కువ అయితే ఏమీ రాలేదు, చాలా పెద్దగా వచ్చేసింది. ఇందులో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే పళ్ళు ఉంటుంది. మధ్యలో మొత్తం కూడా హంసల డిజైన్ అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తక్కువగా పడుతుందంటే పళ్ళుకి కొంచెం ఒక 5 ఇంచెస్ వరకు అలా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంచుకుంటే శారీ లెంత్ కూడా పెరుగుతుంది. ఇక శారీని కూడా చూసేద్దాం. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ని అయితే చూపిస్తున్నాను. సేమ్ మనకి బ్లౌజ్కి వచ్చింది కదా, అదే విధంగానైతే ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో అయితే డిజైన్ ఉంటుందండి. మంచి గ్రీన్ షేడ్లోనైతే బార్డర్ ఉంది. ఈ బార్డర్ వెడల్పు అయితే ఒక 6 ఇంచెస్ వరకే ఉంటుంది, మరి పెద్దగా రాలేదు, మీడియంగా వచ్చింది బార్డర్ అయితే. శారీ కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, మంచి ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ అయితే కాదండి, మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే ఉంటుందండి. మనకి మజా డ్రింక్ ఉంటుంది కదా, ఆ షేడ్లోనైతే ఈ శారీ ఉంది. సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ మాత్రం కాపర్ జరీ వీవింగ్తోనే ఉంటుంది, గోల్డ్ జరీ వీవింగ్ అయితే కాదు, కాపర్ జరీ వీవింగ్ ఉంటుంది. శారీ బార్డర్స్ మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మిక్సింగ్లోనైతే ఉంటాయి. డిఫరెంట్గా ఉంది, అన్ని జరీ మిక్సింగ్లోనైతే ఈ శారీ వచ్చేసింది. కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి, మనకి 700 రూపీస్ లోపే శారీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే నేను వీడియోలో యాడ్ చేస్తాను. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇందులోనైతే. శారీ ఆల్ ఓవర్గా కూడా ఇదే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక ఒక్కసారి శారీ బ్యాక్ సైడ్ అయితే చూసేయండి. ఇక్కడ చెప్పాను కదా, కాపర్ జరీ వీవింగ్తో అయితే ఫ్లవర్ డిజైన్ వస్తుందండి, క్లియర్గా కనిపిస్తుంది ఇలా బ్యాక్ సైడ్ అయితే. బార్డర్ అయితే నీట్ ఫినిషింగ్తో ఉందండి, చూడండి నీట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉందండి. శారీ అయితే ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం లేదండి, ఎవరైనా కట్టేసుకోవచ్చు. ఈ శారీని వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుందండి. మనకి మీషోలో కూడా వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా ఉంది కదా, ఒకసారి చూడండి. నేను వర్క్ బ్లౌజ్ వీడియో లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీ శారీస్కి ఏమైనా బ్లౌజెస్ అవసరపడతాయనుకుంటే ఆర్డర్ని చేసుకోండి. ఇక ఈ శారీకి ఎండింగ్ పార్ట్లోనైతే 1 మీటర్ వరకు ఇలా ప్లెయిన్గా వచ్చింది. బార్డర్ అయితే వస్తుంది కానీ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, అదొక్కటే రాదండి. ఇక్కడ బార్డర్ అయితే కంటిన్యూగా ఎండింగ్ వరకు ఉంది. శారీ లెంత్ కూడా 5.5 మీటర్స్కి ఎక్కువగా ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కలర్ చూస్తున్నారు కదా, నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అనిపించింది. మనం ఏ ఫంక్షన్లో కట్టుకున్నా సూపర్గా కనిపిస్తుందండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీలో ఎంతవరకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి క్యాటలాగ్ని చూసి నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే ఆర్డర్ని చేసుకోండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం.
ఈ శారీని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉండే విధంగా అయితే తీసుకొచ్చాను. శారీ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న శారీ కలెక్షన్ అండి. అదేంటోనండి, శారీస్ ఆర్డర్ చేసినప్పుడు స్టాక్లోనే ఉంటుంది, వీడియో చేసే వరకు కూడా శారీస్ స్టాక్లోనే ఉంటున్నాయి. వీడియో రిలీజ్ చేసే టయానికైతే శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. కొత్త కలెక్షన్ మరీ ముఖ్యంగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. రీస్టాక్ అవ్వడానికి కూడా టైం పడుతుందండి. మనం విష్ లిస్ట్‌లో పెట్టుకున్నంతసేపు బాగానే ఉంటుంది. ఆర్డర్ చేసి రివ్యూ చేసేటప్పటికే మొత్తం శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. ఇక ఈ శారీ కూడా మీరు చూసేటప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. రీస్టాక్ అవ్వగానే మీకు లింక్ని అయితే సెండ్ చేస్తాను. శారీ క్యాటలాగ్లో సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, డిఫరెంట్గా వచ్చేసింది. ఈ బార్డర్లో మొత్తం కూడా ఇలా థ్రెడ్ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ మొత్తం కూడా ఇలా రాయల్ బ్లూ షేడ్లోనైతే వచ్చేసింది. ఈ బార్డర్ ఉంది కదా, బార్డర్ వెడల్పు అయితే 7 ఇంచుల దాకా ఉందండి. ఇక్కడ థ్రెడ్ వీవింగ్తో అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. మధ్యలో ఇక్కడ వైట్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే సిల్వర్ జరీ వీవింగ్తో ఉంటాయి. ఈ బ్లౌజ్ లెంత్ అయితే 1 మీటర్ వచ్చేసిందండి. మీకు హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 18 ఇంచెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ డూపియానా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇక ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నేను రాయల్ బ్లూ షేడ్లో ఉన్న బార్డర్ వెడల్పు చెప్పాను కదా, 7 ఇంచులు ఉందని. ఇక పైకి వచ్చేసేసరికి ఇక్కడ డిఫరెంట్గా ఈడ డిజైన్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ అయితే ఒక 2 ఇంచుల వరకు ఉంటుంది. మీకు ఒకవేళ ఇలా ప్లెయిన్గా కింది వచ్చిన బార్డర్ నచ్చలేదనుకుంటే ఈ విధంగా కింద బార్డర్ని స్కిప్ చేసి అయితే హ్యాండ్స్కి ఇలా సెట్ చేయించుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా పైకి వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి కిందికి వచ్చే విధంగా సెట్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఆ విధంగా కూడా సెట్ చేయించుకోండి. ఇక బ్లౌజ్లో మొత్తం కూడా ఇలా జరీ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిజైన్ కూడా లైట్ క్రాస్ లైన్స్ అయితే ఉంటాయి. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఇక్కడ బ్లౌజ్కి అయితే వచ్చేసింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి. చక్కగా ఈ బ్లౌజ్నే కుట్టించుకున్న లుక్ అయితే బాగుంటుంది. ఈజీగా కూడా క్యారీ చేయగలుగుతారు. ఇక శారీకి బ్లౌజ్కి మధ్యలోనైతే ఒక 6 ఇంచెస్ వరకు అయితే ఇలా ప్లెయిన్ అయితే వచ్చేసింది. ఈ ప్లెయిన్ అయితే పళ్ళుకి ఉంచుకుంటే లుక్ బాగుంటుందండి. మనకి వామ్ సిల్క్ శారీస్ కూడా వస్తాయి ఇదే విధంగా. వామ్ సిల్క్ శారీస్ ఏంటంటే చాలా మెత్తగా ఉంటుంది శారీ. ఒక 2 టైమ్స్ వాటర్లో తీసామంటే ఇంకా మెత్తబడిపోతుంది. ఈ శారీ అయితే అలా మెత్తపడదండి. కొంచెం ఫ్యాబ్రిక్ అన్నది వామ్ సిల్క్ శారీతో పోల్చుకుంటే కొంచెం ఇలా రఫ్గా ఉంటుంది. చక్కగా మనమైతే ఈ శారీని వాటర్లో తీసినా అంత మెత్తపడే ఛాన్స్ అయితే ఉండదు. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ ఇందాక మనం బ్లౌజ్లో చూసాం కదా, అదే విధంగానైతే రాయల్ బ్లూ థ్రెడ్ వీవింగ్తో అయితే మొత్తం వర్క్ వచ్చేస్తుంది. 7 ఇంచెస్ వరకు అయితే ఈ బార్డర్ ఉంటుంది. ఈ 7 ఇంచెస్ బార్డర్ ఎలా అంటే మనకి జార్జెట్ శారీ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ విధంగానైతే మెత్తగా ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసేసరికి ఇలా జరీ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసిందండి. అంతా కూడా ఈ విధంగా డిజైన్ ఉంటుంది. మరీ గోల్డ్ జరీ వీవింగ్ అయితే కాదండి. ఇందులో థ్రెడ్ మిక్సింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం షైనింగ్ అయితే తక్కువగా ఉంటుంది. ఇక బార్డర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే శారీకి వచ్చేసింది. మొత్తం బార్డర్ వెడల్పు చూసుకుంటే 9 ఇంచెస్ ఉంటుందండి. ఈ రాయల్ బ్లూ షేడ్ కానీ పైన వచ్చిన వర్క్ కానీ మొత్తం కలిపి ఒక 9 ఇంచెస్ ఉంటుంది. శారీ సెంటర్లో చూస్తున్నారు కదా, బ్లూ షేడ్ సూపర్గా వచ్చింది కదా. ఈ కలర్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది. నేను క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్లవర్స్ మధ్యలోనైతే మల్టీ కలర్లో ఇలా చిన్న చిన్న రౌండ్ డిజైన్ ఉంది. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ అయితే వచ్చేసింది. రెడ్, గ్రీన్, బ్లూ షేడ్లోనైతే ఈ ఫ్లవర్స్ ఉంటాయి. లుక్ అయితే చాలా బాగుందండి. శారీ సెంటర్ అంతా కూడా ఇలా చెక్స్ వీవింగ్ టైప్ అయితే కనిపిస్తుంది. శారీ సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి ఈ శారీ కలెక్షన్ని. కానీ ఇందులో సింగిల్ కలర్ ఆప్షనే ఉందండి. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ కూడా ఇలా వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా ఎక్కడైనా ఈ క్యాటలాగ్ ఇలాంటి శారీసే కలర్ ఆప్షన్స్ ఉంటే వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా, 2 ఇంచుల వరకు ఈ బార్డర్ వచ్చేసింది. 1.5 ఇంచ్ వరకేమో ఇలా రాయల్ బ్లూ షేడ్లోనైతే ఫ్యాబ్రిక్ ఉంటుంది. 1/2 ఇంచ్ వరకు అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. శారీ సెంటర్ అంతా కూడా ఫ్లవర్ డిజైనే ఉంటుందండి. మీకు వీడియోలోనైతే నేను శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే శారీ మధ్యలో వచ్చిన డిజైన్ని కూడా చూపిస్తానండి. పళ్ళు బార్డరే చూపించను, మొత్తం కూడా శారీని చూపిస్తాను. ఎక్కడ డ్యామేజ్ రాలేదని మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను శారీని చూపిస్తాను. డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తానండి. కొంచెం టైం ఎక్కువైనా కానీ నేను అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, జరీ వివింగ్ అయితే నీట్గా వచ్చేసింది.
శారీ లెంత్ కూడా కరెక్ట్గానే ఉంది. 5.5 మీటర్స్ అయితే వచ్చేసింది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. శారీ లుక్ అయితే సూపర్గా ఉందండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది. ఎవ్రీడే మన ఛానల్లో ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. శారీ ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కూడా డిజైన్ అయితే వచ్చేసిందండి. ప్లెయిన్ పార్ట్ శారీకి అయితే ఏమీ రాలేదు, డ్యామేజ్ కూడా ఏది రాలేదండి. మనకి మీషోలో క్యాటలాగ్లో ఏ విధంగా శారీ ఉందో అదే విధంగా అయితే వచ్చేసింది. శారీ సూపర్గా ఉంది. మీలో ఎంతవరకు ఈ శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక మీషో నుండి మీకు ఎలాంటి శారీ రివ్యూస్ కావాలో, పర్టికులర్గా ఏదైనా శారీ రివ్యూ కావాలి అంటే వాటి కోడ్స్ లింక్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మనకి యూట్యూబ్ కామెంట్స్లలోనైతే కోడ్స్ కానీ లింక్స్ కానీ మీరు షేర్ చేస్తే నాకు రావడం లేదండి. మీకు ఏదైనా శారీ పర్టికులర్గా రివ్యూ కావాలంటే వాటి కోడ్స్ లింక్స్ని అయితే నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో. లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. శారీ కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.